నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమః బాగున్నారా జయప్రద గారు నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళకి వెళ్ళడం దీపాలు పెట్టడం రావడం ఇంటికి రావడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము ధనుర్మాసం ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలను గుర్తుండవు ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకి వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంది తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు ఇదొక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కూడా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవానుడు మీన రాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకు ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడక్కలేదు ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన దగ్గర పూజా పునస్కారం జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏమి చేయవాలి తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమో 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు దశమ స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నమాట రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలో ఏర్పడుతుంది అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు 6 ఉన్నాయి 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి దీని రీత్యా మరి ద్వాదశ మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే గొప్ప మాసంగా చెప్పుకోవచ్చు సో వీళ్ళకి యోగ్యమైన మాసం అనే చెప్పచ్చు ఎందుకంటే వివాహాల విషయాల్లో కానీ వివాహాలు అయిన వాళ్ళు బంధం ఏర్పడడం కానీ చాలా ముడిపడి చాలా స్ట్రాంగ్ గా ఉండడం కానీ చాలా మంది పిల్లలు వివాహం అవగానే మళ్ళీ పనులు చేస్తున్నారు అలాగ లేకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణం మంచి వాళ్ళతో వివాహాలు అవడం కానీ వివాహ సంబంధాలు రావడం కానీ
మంచి మంచి అవకాశాలు రావడం కానీ, విదేశ యోగాలు కానీ, విదేశాలకు వెళ్ళాలి వీసా రిజెక్ట్ అవ్వడం కానీ, అలా రిజెక్ట్ కాకుండా వీసా పాస్ అయ్యి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం కానీ, విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట విని ఇండియాకి రావడం, వాళ్ళు చెప్పిన మాట విని వివాహాలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే చాలా చాలా విషయం చెప్పాలంటే 99% తులారాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. కాస్త ఎవరికి ఇబ్బంది ఉంది అంటే కాస్త ఉద్యోగాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కాస్తంత ఇబ్బందులు జనరల్గా ఉంటాయి. ఎందుకంటే రాశాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో మకరంలో ఉండడం, దానివల్ల ఏంటంటే ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ జరుగుతుంది. ఇంట్లో ఆనందాలు, శుభకార్యాలు, శుభాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో అసలు మాట వినని వాళ్ళు కూడా, మొండి వాళ్ళు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకు ఉన్న ఒకే ఒక ఇబ్బంది అంటే రవి, ద్వితీయంలో రవి ప్లస్ బుధుడు, వక్రించి ఉన్న బుధుడు, ఈ 2 కాంబినేషన్స్ కాస్తంత ఆ సమయానికి కొన్ని పనులు ఆలస్యం, ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయినా పట్టించుకోకుండా వీళ్ళకి అన్ని యోగంగా బాగుంది కనుక చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది తులారాశి వాళ్ళకి చెప్పాలంటే కాస్తంత బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం వదిలేసి ముందుకు వెళ్తే అన్ని పనులు అవుతాయి. చేయగలము, చేస్తాము అనుకుంటే చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన. మరి బుధుడు వక్రించారు కాబట్టి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు తులారాశి వారికి? తప్పకుండా. అంటే బుధుడు వక్రించినా సరే అన్నద నక్షత్రం వక్రించాడు, అందువల్ల అంత ఇబ్బంది పెట్టేది. తులలో శని భగవానుడు వచ్చేస్తానం కనుక, ఆయన అన్నద నక్షత్రం శని భగవాన్ నక్షత్రం కనుక అక్కడ దాంట్లో వీళ్ళకి అంత ఎనర్జీ నెగిటివ్ ఏ ఉండదు. కాకపోతే ఏంటంటే సమయానికి ఆ ఏదైతే చెప్పాల్సిన విషయమో ఆ చెప్పడం రాదు. ఆ టైంకి అది గుర్తురాదు వాళ్ళకి. అరే ఈ విషయం మేము చెప్పలేకపోయామే, ఈ విషయం మేము అడగలేకపోయామే అని చెప్పి అన్న ఒక తప్ప మిగతా అన్ని బాగుంటాయి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మెయిన్ అధికారంగా అన్ని బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో, జాబ్స్ లో విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే రవి భగవానుడు వీళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో రవి అనేది అంత అనుకూలమైనది కాదు. ఆయన ధనస్సులోకి మారిన తర్వాత మళ్ళీ అది అనుకూలంగా మారుతుంది. అప్పుడు అది అనుకూలంగా మారడం ఏంటంటే అది మళ్ళీ వీళ్ళ గ్రహమాల యోగంలో వీళ్ళకి అన్ని యోగాలు మళ్ళీ బాగుంటాయి. స్థానము, సంబంధాలు, బంధాలు, అనుబంధాలు, అది మొత్తం ఏంటంటే ఒక రకమైన మాకే ఇంత గుర్తింపు వచ్చింది ఈసారి అనే ఫీలింగ్ తెప్పిస్తున్నమాట. చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక మంచి లాభం వచ్చి డబ్బు రావడం కానీ, వాళ్ళ గుర్తింపు రావడం కానీ, పేరు కానీ రావడం వచ్చే అవకాశం ఉంది. ఇవి ఎప్పుడు రవి భగవాన్ 16 తర్వాత డిసెంబర్ 16 నుంచి ఆయన ధనస్సులోకి వెళ్ళాక ఇది వస్తుంది. అయితే ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బుధుడు వక్రించి ఉండడం వల్ల కాస్తంత ఇబ్బంది ఉంది కనుక చేయాల్సిన ఆరాధన ఏంటి, వచ్చేది మార్గశిర మాసం, ధనుర్మాసం, ఈ 2 మాసాలు లక్ష్మీనారాయణ మాసాలు. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేసుకోవడం, ప్రతి మంగళవారం గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం, ఇది మంచి ఫలితాలు వీళ్ళకి ఇస్తుంది. ఒక బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్ మంత్ తులారాశి వారికి అని ఖచ్చితంగా చెప్పచ్చు. లక్ష్మీ నరసింహస్వామికి ఎందుకు చెప్పాలంటే షష్టంలో రాహు అనేది యోగించాలి. ఆ యోగించి ఏదైనా అదృష్ట యోగాలు ఇవ్వాలంటే సో లక్ష్మీ నరసింహస్వామిని అనుగ్రహిస్తే కుజుడు ప్లస్ రాహు ఇద్దరు ఈ విషయాలు ఉన్నాయి కనుక వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా పోతాయి అనమాట. చాలా అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.